देवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् शरण्ये त्र्यम्बके देवी नारायणे विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् सर्वविद्यानागेश्वरः सर्वभूत जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद पुरुषो वै नारायणो कामयत राजनात् ब्रह्मा जायते नारायणादिन्द्रो जायते नारायणात् प्रजापतयः प्रजायते नारायणात् द्वादशादित्या रुद्रावधवः सर्वाणि च छन्दागुंसि नारायणादेवाः समुत्पद्यन्ते नारायणे प्रवर्तन्ते नारायणे एतद्वै नारायणस्याष्टाक्षरं पदं यो वै नारायणस्याष्टाक्षरं पदमध्येति विन्दते प्रजापत्यको रायः पोषङ्गोपत्यं ततो मृतत्वमस्युते ततो मृतत्वम రామవారి సన్నిధిలో ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అందులోనూ హరిహరులకు అభేదమైనటువంటి అన్నవర క్షేత్రానికి వచ్చి ఈ భగవద్గీత పారాయణ ఆ శ్లోకాలు స్వామివారు వినిపించేలా చదవడానికి చాలా మీరు చేసినటువంటి పుణ్యం. ఇక ఈ పారాయణ చేసినందుకు ఇంకా విశేషమైన ఫలితం పుణ్య ఫలితం లభిస్తుంది. మీరు చదువుకునే చదువు ఇంకా ఉత్కృష్టంగా ఉండి మీ చదువులందు పరీక్షల్లో ఎంతో ఉత్తీర్ణత సాధించి మీరు చదువుకున్నటువంటి పాఠశాలలో ఇలా పారాయణ చేయడం చేత తీసుకొచ్చినటువంటి అధ్యాపకులకి ప్రధానోధ్యాపకులకి ఈ కార్యం విశాఖపట్నం నుండి శ్రీమద్ భగవద్గీత వేడుకలు 12వ సంవత్సరం ఉత్సవాలు మన అన్నవరం దేవస్థానంలో జరుపుకుంటున్నారు. ముందుగా మన అన్నవరం దేవస్థానం మన వంశమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు 11 సంవత్సరాలు వేరు దేవాలయాల్లో చేశారు. ఈరోజు మన దేవాలయంలో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ విధంగా మరి గీతాచార్యులు వారు ఆయన ప్రొఫెసర్ మన శ్రీకృష్ణుడు ఆయన గీతాచార్యుడు అన్నాం, ఆచార్యుడు అంటే ప్రొఫెసర్ అన్నమాట, ఉపాధ్యాయుడు హెడ్మాస్టర్ గారు. విద్యార్థుల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఎందుకంటే భగవద్గీతని నేర్చుకుని దానిలో ఉన్నటువంటి భావాన్ని, అర్థాన్ని, తాత్పర్యాన్ని మనం తెలుసుకుని భగవంతుడు మనకి ఏ విధంగా మనం సమాజంలో వ్యవహరించాలో అనేది తెలియజేయడం ఇందులో ఉంది. ఇది నేను చెప్పింది కాదు. మహాత్ముడు అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఈ సంస్కృతంలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోనికి మార్చినటువంటి గీత అని చెప్పారు. ఈ భగవద్గీతని మనకి నుంచి ఆయన శిష్యుడైనటువంటి అంటే మన గంగాధర శాస్త్రి గారు ఉన్నారు. ఎన్నో టీవీల్లో వస్తుంది, ఎంతోమంది మనకి ఇప్పుడు దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు చెప్పేటప్పుడు పారాయణం చేయాలి. అది సంస్కృతంలో ఉంటుంది. ఏంటంటే మన దేవ భాష, మన భారతీయ దేశంలో ఉన్నటువంటి సంస్కృత భాష జనని సంస్కృతంబు సకల భాషలకు, తల్లి సంస్కృతంబు എല്ലാ భాషలకు అన్నారు. అది సంస్కృతంలో ఉంది కాబట్టి కొంతమంది పండితులకి అర్థమవుతుంది, పామరులకు అర్థం కాదు కాబట్టి దానికి అర్థాలు, తాత్పర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గోరఖ్పూర్ ప్రెస్ నుంచి వచ్చినటువంటి దాంట్లో అందరూ కూడా దాన్ని క్షుణ్ణంగా చదివి పరిశీలన చేసుకుని ఏవైనా సందేహాలు ఉంటుంటే సందేహాన్ని నివృత్తి చేసుకొని ఇందులో పాల్గొన్నటువంటి స్కూలు విద్యార్థులకు వారిని తీసుకొచ్చినటువంటి అధ్యాపకులకు, ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా మా దేవస్థానానికి సంబంధించినటువంటి స్మార్ట్ హాగం పాఠశాల ప్రిన్సిపాల్ గారికి, ఆయనకు, అలాగే హై స్కూల్ సంస్కృతోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, వారి బృందానికి